సో హలో గాయస్, ఈ హడావిడి ఏంటో చూస్తున్నారా? స్పెషల్ ఏంటో చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఎడ్ల పండుగ గాయస్. అంటే ఎడ్లను కడిగి మంచిగా రెడీ చేసి పూజించి గుడి చుట్టూ తిప్పుతారు గాయస్. ఇది మా పల్లెటూరులకు మాత్రమే అంకితం. నేనైతే ఎడ్లు కొట్టుకుని వెళ్తున్న బాయికి ఎడ్లకు ఈత కొట్టిపిస్తాం. మా ఎడ్లు అయితే కొడుతున్న ఈత. మీకు ఈత వచ్చలేదో కమెంట్ చెప్పండి. ఎడ్లను ఈత కొట్టిపించి నేనైతే ఇంటికి వచ్చే వరకు నాన్న టెంకాయలు ఒలిచి పెడుతుండు. అంటే సాయంత్రం ఎడ్లకు పూజ చేసేటప్పుడు టెంకాయలు కావాలి, సో అందుకే. ఇప్పుడైతే మనం ఎడ్లను రెడీ చేద్దాం గాయస్. సో ఫైనల్ రెడీ చేసినాం. నాన్న కొట్టుకొని వస్తుండో. సో చూడండి ఒక్కసారి ఎట్లా కనబడుతున్నాయో. ఎడ్లకు ఇదొక స్పెషల్ పండుగ అని చెప్పొచ్చు. ఊర్లో ఉన్న ఎడ్లు ఆవులు అన్ని ఒకే ప్లేస్ లో రావాలి, ఎందుకంటే గుడి చుట్టూ ఒకటేసారి తిరుగుతాయి కాబట్టి. మనమైతే ఎడ్లు కొట్టుకొని వచ్చేసినాం. చూడండి ఇవి మా ఎడ్లు. ఇవి ఎడ్లు అయితే చాలా బాగున్నాయి, కలకల మెరిసిపోతున్నాయి. అదేంటంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఈ పండుగ. చాలా బాగా జరుపుతారు మా సైడు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఆవు, ప్రతి ఒక్క ఎడ్లు అన్నీ ఒకటే ప్లేస్లో చేరి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ అయితే తిరుగుతాయి గాయస్. ఇదంతా అయిపోయాక లాస్ట్ ఒక ఎద్దు ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఆ ఎద్దు అయితే ఇదే గాయస్, ఒక్కసారి చూడండి. సో ఎడ్లు ఇప్పుడైతే అయిపోయింది గాయస్. ఇక ఇంటికి వెళ్ళి ఎడ్లకు పూజలు చేయాలి. సో ఇంటికి వచ్చాక నైవేద్యాలు హారతులు తీసుకొని ఎడ్ల దగ్గరికి అయితే పోతున్నాం పూజలు చేయడానికి. నాన్న చేస్తుండు, నేను చూస్తున్నా. పూజ చేసి హారతులు అయితే ఇస్తున్నాం. టెంకాయ ఎంత గట్టిగా ఉందో, ఎంత గట్టిగా కొట్టినా వలగట్లేదు. సో ఫైనల్లీ వలిగింది. చలో ఎడ్లనైతే మొక్కుకుందాం మంచిగా. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి గాయస్.